ఇక తెలంగాణ అంశం చూద్దాం. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్డేట్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఏంటి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై మీ దగ్గరున్న సమాచారం? థ్యాంక్ యూ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు వారం రోజుల నుండి కూడా కురుస్తున్న వర్షాలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలన్నీ తీసుకోవడం, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయం పైన కూడా ఇప్పటికే చర్చలు అనేటివి జరుపుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రా, జీహెచ్ఎంసీ టీములు కూడా వెళ్ళడం, ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం, వాటిని తీర్చే విధంగానైతే అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇటు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లోనైతే రోడ్లు తెగిపడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాంటి ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులకు మరమ్మతులు కావచ్చు, ఆ ప్రాంతాల్లోని కొంతవరకు ఆ రూట్లను మలిపించే విషయం కావచ్చు, పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా తీసుకోవడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏవైతే పిడుగులు పడడం కావచ్చు, అలాగే ఎక్కువ చెట్లు ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలను తొలగించడం, అంతేకాకుండా ఈ కరెంటు తీగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతవరకు తొలగించడం, లేదా ఆ ఏరియాలో వర్షం పడుతున్న సమయంలో కావచ్చు, ఇతరత్ర సమయంలో కావచ్చు కొంతవరకు ఈ కరెంటు సప్లై అనేది ఆపే విధంగానైతే చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే ఐరన్ పోల్స్ ఉంటాయో ఆ ప్రాంతాలలో కూడా కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో అక్కడ ఎక్కడన్నా ఎర్త్ వస్తుందా ఏంటి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే కురిసిన వర్షాలకు కావచ్చు, కొన్ని వేడుకలు జరిగే సమయంలో అందులో విషాదం అయితే నెలకొంది. అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు జిల్లాల వారీగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా నదులలో జలాలు ఏవైతే వరద నీరు చేరడం కావచ్చు, డ్యాములలో గేట్లు ఎత్తే పరిస్థితులు నెలకొన్నాయి. సో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్కు సంబంధించి కూడా తమకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా అధికారులకు సమాచారం అందించడం కావచ్చు, వారి నుండి మీకు కావాల్సిన ఏదైతే సేవలు ఉంటాయో వాటిని చేపించుకునే విధంగా ఉండాలి. ఇంకా విద్యుత్ శాఖతో పాటు ఇటు వైద్య శాఖ అధికారులకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వైద్యానికి సంబంధించి వరదలలో చిక్కుకున్న వారు కావచ్చు, లేకపోతే ఈ వరదల సమయంలో వచ్చే ఏదైతే వర్షాల సమయంలో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా వైద్య శాఖ అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.